కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హమన్నట్లు వస్తువేదైనా సూక్ష్మ కళలో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఏలూరుకు చెందిన కళాకారులు. బియ్యపు గింజలతో ప్రారంభించి చెక్కపై తన కళను ప్రదర్శిస్తున్నారు. సరదాగా ప్రారంభించిన సూక్ష్మ కళను ఉపాధిగా ఎంచుకుని నైపుణ్యం చాటుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శివప్రసాద్ సూక్ష్మ కళలో చేయి తిరిగారు. బియ్యపు గింజపై అక్షరాలు రాయడంలో తన ప్రతిభను చాటుతున్నారు. మారిచెక్కతో అనేక సూక్ష్మ ఆకృతులకు ప్రాణం పోస్తున్నారు. అద్భుత నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సూక్ష్మ కళలో 30 ఏళ్లుగా అనేక కళాకృతులకు రూపమిచ్చారు. అర అంగుళం చెక్కపై వినాయక ప్రతిభను చెక్కారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రాన్ని చెక్కపై రూపొందించారు. అమ్మవారు, పల్లెటూరి అందాలు, రైతుల వ్యవసాయ విధానాలు, కార్మికులు పనిచేస్తున్న చిత్రాలు ఇలా అనేకం చెక్కపై రూపాన్నిచ్చి అందరి మన్ననలు పొందారు. వ్యక్తుల పేర్లతో పాటు ఫోటో సైతం సూక్ష్మకళతో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇదే జీవనోపాధిగా మారింది. గతంలో బియ్యపు గింజలపై పేర్లు రాసేవారు, గోర్లపై అనేక చిత్రాలు వేసేవారు. అయితే అవేమీ శివప్రసాద్కు ఉపాధి చూపలేకపోయాయి. కేరళకు వెళ్లి కలపపై సూక్ష్మకళ ఎలా చేయాలో నేర్చుకున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ కళలో ఓపికతో కళాకృతులు తయారు చెయ్యాలని ఆయన చెబుతున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా రోజుల కొద్దీ పడ్డ శ్రమ వృధా అవుతుందని వివరించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో తిరిగి సూక్ష్మకళ నేర్చుకున్నానని చెబుతున్నారు. నేను ఈ వృత్తిలోనే నైపుణ్యత సంపాదించాలని ఒక ఉద్దేశంతో నేను ఈ కళను ఇంకా డెవలప్ చేసుకోవాలని నేను మైక్రో ఆర్ట్ అనేది ఒక దాన్ని ఎంచుకున్నాను. దాన్ని ఏంటంటే అతి చిన్న వస్తువులు, ఏదన్నా ఒక వస్తువుని తయారు చేయాలంటే అది పెద్ద వస్తువుగా ఉంటుంది. దాన్ని చిన్న వస్తువులుగా ఎందుకు తయారు చేయకూడదు అనేది పట్టుదలతోటి చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక పట్టుదలతోటి బియ్యం గింజ మీద పేర్లు రాయడం, తర్వాత ఒక చెక్కతోటి గోరు మీద కళ్ళజోడు తయారు చేయడం, అంగుళం సైజులో సైకిల్ తయారు చేయడం, గోరు మీద ఎడ్ల బండి తయారు చేయడం, ఇలాగ అనేక రకాలైన వస్తువుల్ని నేను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. ఒక ఆర్టిఫిషియల్గా చేయాలని, లేదంటే మంచి పేరు సంపాదించుకోవాలని, గౌరవంగా నడవాలని కొంత భావంతో ఆయన జీవిస్తూ ఉంటారు. అదే ఆర్టికల్గా ఫస్ట్లో మరి బియ్యం గింజ మీద పేరు రాయడం, బియ్యం గింజ మీద మరి కొన్ని పదాలు దాని మీద విడమర్చి రాయడం, మరి చేయాలని, భగవద్గీత రాయాలని, లేకపోతే ఇంకోటి ఏదన్నా బలమైనటువంటి ఒక సందేశాన్ని మీరు ఇవ్వాలని కొంత అనుభవపూర్వకంగా ఆయన ప్రయత్నించేవాడు. చిన్నప్పటి నుంచి సూక్ష్మకళ అంటే ఇష్టం పెంచుకున్న శివప్రసాద్ బియ్యపు గింజలు, చిక్కుడు గింజలపై పేర్లు, చిత్రాలు గీసేవారు. వీటి పట్ల ఆకర్షితులైన ప్రజలు తమ పేర్లు రాయించుకొని తీసుకెళ్లేవారు. కాలక్రమంలో కీచైన్లకు ఈ కళాకృతులు వేసేవారు. పేద కుటుంబం కావడం వల్ల దీన్నే ఉపాధిగా ఎంచుకున్నారు. వీటికి గిరాకీ తగ్గడంతో చెక్కపై పేర్లు రాయడం నేర్చుకున్నారు. చెక్కతో పేర్లు రాసే సమయంలోనే తన ఆలోచనలను అమలు చేశారు. చెక్కపై మనుషుల ముఖాలు చెక్కడం, అందమైన డిజైన్లు చేయడం ప్రారంభించారు. వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. చెక్కపై పేర్లతో పాటు ప్రత్యేక ఫోటోలు తీయించి వాటిపై డిజైన్ చేస్తున్నారు. శివప్రసాద్ సూక్ష్మకళ ప్రతిభకు గుర్తింపుగా అనేక ప్రశంసలు, అవార్డులు దక్కాయి. లేపాక్షి హస్తకళల విభాగంలో శివప్రసాద్ స్టాల్ ఉండేలా అధికారులు చూస్తున్నారు. 10 నిమిషాల్లోనే చెక్కపై పేర్లు చెక్కి ఇవ్వగల నేర్పరితనాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చారు. అలాగే ఎన్నో అవార్డులు కూడా లేటెస్ట్గా నా అవార్డు ద్వారా అవార్డు వచ్చింది ఆయనకి. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏలూరుకి పేరు వచ్చింది. ప్రభుత్వపరంగా ఆయనకి ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నాడని మాకు కొంచెం ఇంకా కొంచెం వాళ్ళని ప్రోత్సహిస్తే ముందుకెళ్తారు. బియ్య గింజ మీద 80-100 అక్షరాలు రాయాలంటే చాలా కష్టం అండి. అది ఆ ప్రతి మంచిదేనండి. ఇంకోటి బియ్య గింజ మీద కళ్ళజోడ మీద బొమ్మలు చెక్కడం కూడా గొప్ప. మళ్ళీ ఇది హ్యాండ్మేడ్ ఈ కర్రల మీద చెక్కాలంటే చాలా చాలా అరుదండి. అలాంటివి కూడా ఇక్కడ ఏలూరులో జరుగుతున్న చాలా సంతోషంగా. అద్భుతమైన ప్రతిభతో చెక్కపై సూక్ష్మకళను ప్రదర్శిస్తూ సరికొత్త కళకు జీవం పోస్తున్నారు శివప్రసాద్. ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు.